ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనల్ని పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కల పరిగణలోకి తీసుకున్నారని కేటాయించారు. ఎస్సీలను కులాల వారీగా వర్గీకరించి మాలలతో పాటు మరో 25 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్ కల్పించి అన్యాయం చేశారన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మాల సంఘాల నాయకులు హెచ్చరించారు. మాలలకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చిందా అని రేవంత్ రెడ్డి గాని అందరూ రాజకీయ నాయకులు మనసుకొని వర్గీకరణ చేసిండ్రు. 9లోనే 5% వచ్చింది. 5% వచ్చిన ఊరికి ఒక్కడే జాబ్ వచ్చింది. 5 జాబ్లలో రావాలి కదా. చాలా నష్టపోతున్నారు మాలలు. అందు గురించనే దాంట్లోనే రోస్టర్ పాయింట్ పెట్టిండ్రు. రోస్టర్ పాయింట్ ను ఉపసంహరించుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రస్తరోకోలు ఉద్రిక్తంగా చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం.